హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షిరిడీ నుంచి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వెళ్తున్నాం. షిరిడీ నుంచి మనం కృష్ణేశ్వర్ వెళ్ళాలి అనుకుంటే 2 గంటల జర్నీ చేయాలి, 100 కిలోమీటర్లు. మనకి వ్యాన్లు అలాగే గవర్నమెంట్ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. తప్పనిసరిగా మహారాష్ట్రలో మీరు ఏ ప్లేసులకు వచ్చినా జ్యోతిర్లింగాలు అయితే అస్సలు మిస్ అవ్వకండి. మన జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి పుణ్యక్షేత్రాల దర్శనం మనం చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడడానికి బయట నుంచి అయితే చాలా చిన్న రోడ్డు ఇవన్నీ ఉంటాయి, కానీ ఆలయం లోపల చాలా బాగుంటుంది. మనం మెయిన్ రోడ్ నుంచి కోవిల్ లోపలికి వెళ్ళగానే స్వామివారి అభిషేకానికి సంబంధించినవి, అలానే మనం ఇంట్లో పూజ కోసం వాడే అనేక రకాల వస్తువులు అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి. చాలామంది ఈ మధ్యన కరుంగులి మాలలు ఇటువంటివి చాలా ఫేమస్ అవుతున్నాయి, కానీ ఎప్పటి నుంచో ఉన్నవి రుద్రాక్ష మాలలు మాత్రమే. అటువంటివి మనకు తెలిస్తే ఒరిజినల్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కాయలతో కూడా అమ్ముతున్నారు. లోపల రుద్రాక్షలు ఉంటాయని అవన్నీ నమ్మలేం. అది అసలు ఒరిజినల్ డూప్లికేట్ ఎవరికి తెలియదు. అలానే మనం స్వామివారికి లోపల ఉండే కృష్ణేశ్వర స్వామివారికి అభిషేకం చేయాలంటే ఆ పూజా సామాన్లన్నీ మనం బయటే తీసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ సామాన్లు ఏవి దొరకవు. డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే స్వామివారికి దేవాలయం వచ్చేస్తుంది. ఇగోండి, ఇప్పుడు మనం చూస్తున్నదే స్వామివారి దేవాలయం. బయట నుంచే మనం ఫొటోస్ కూడా తీసుకోవాలి. లోపలికి ఫోన్లు కూడా అలౌ లేదు. చాలామంది భక్తులు స్వామివారికి కావాల్సిన అభిషేకానికి పాలు, మారేడు పత్రి ఇవన్నీ బయటే తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనంకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వరకే మనకు ఫోన్ ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోన్ కూడా లోపలికి ఎలా ఉండదు. ఇక్కడ ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంది మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే. కానీ మనం వెళ్ళిన టైంలో స్వామివారి ఆలయం మూసేసి ఉంది. ఇప్పుడు మనం కృష్ణేశ్వర స్వామివారి దర్శనంకి వెళ్దాం పదండి. మనం దేవాలయంలో దర్శనంకి వెళ్ళే ముందు ఆ దేవాలయం మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా చాలా షాపులు అయితే ఉంటాయి. అక్కడ మనం ఫోను, కెమెరాలు, బ్యాగులు ఇవన్నీ బయటే పెట్టేసుకోవచ్చు. అలానే డబ్బులు కూడా చాలా తక్కువ, ఎటువంటి మోసం అయితే ఉండదు. ఇక్కడున్న విశేషం ఏంటంటే, మనం ప్రతి దేవాలయంలో చూస్తూ ఉంటాం స్వామివారి దర్శనంకి ఆ 100 రూపాయలు, 200, 500 రూపాయల టికెట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇటువంటి టికెట్లు అయితే లేవు. ఒక్క ఫ్రీ లైన్ మాత్రమే ఉంటుంది. ఎంత రద్దీ ఉన్నా ఫ్రీ లైన్లోనే స్వామివారి దర్శనం చేసుకోవాలి. లేదు, మనకి ఇంకా అర్జెంటుగా అవ్వాలనుకుంటే ఇక్కడ లోపల పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక 100, 200, 500 ఇస్తే మనకు డైరెక్ట్గా స్వామివారి దర్శనం అయితే చేయిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని టైంలు ఉన్నాయి. తెల్లవారు 11:30 నుంచి 12:30, 1 గంట వరకు, అలానే మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఆ టైమింగ్స్లో స్వామివారికి హారతి ఇస్తారు. అప్పుడైతే స్వామివారి దర్శనం చేసుకోవడం జరగదు. ఫోన్ అలౌ లేదన్నారు కదా, అసలు ఫోటోలు ఎలా తీశారంటే, ఈ పక్కన పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 500 రూపాయలు ఇస్తే మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చే దారిలోంచి మనకు లోపలికి పంపిస్తారు. మనం లోపలికి వెళ్ళి మరీ దేవాలయం దగ్గర వరకు కాకుండా కొంచెం దూరం నుంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. దానికి మనం 500 రూపాయలు అయితే ఇవ్వాలి. నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు. అక్కడ ఎవరో ఫొటోస్ తీసుకుంటే నేను కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుని నాకు వాట్సాప్ అయితే చేయించుకున్నాను. ఇప్పుడు మన దర్శనం అయితే పూర్తయిపోయింది. నేను కూడా ఆ హారతి ఇచ్చే టైంకే వెళ్ళాను కాబట్టి కొంచెం సేపు లోపల 2 గంటల సేపు అయితే వెయిట్ చేసాం మరి స్వామివారి దర్శనం కోసం. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు స్వామివారి దర్శనం కోసం వచ్చాం. మరి 2 గంటలు వెయిట్ చేయడం అనేది పెద్ద విశేషం అయితే కాదు. ఈ రోజుతో మన మహారాష్ట్ర ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. భీమశంకర్ జ్యోతిర్లింగం అయితే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మొత్తం ఆలయం మూసేశారు, దర్శనాలు లేవు. అలానే ఇప్పుడు పెట్రోల్ సమస్య కూడా ఉంది కాబట్టి నేను బండి మీద రాకుండా ట్రైన్ మీద వచ్చాను. నెక్స్ట్ టైం మనం బండి మీద వచ్చి మహారాష్ట్ర మొత్తం కవర్ చేద్దాం. ఎవరైనా కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వస్తే మళ్ళీ షిరిడీ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకోకండి. ఎందువల్ల అంటే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి దగ్గరలోనే ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మన వైజాగ్, హైదరాబాద్ కూడా చాలా ట్రైన్లు అయితే ఉన్నాయి. నాకు మళ్ళీ డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు కాబట్టి నేను ఛత్రపతి సంభాజీనగర్ నుంచి హైదరాబాద్ వరకు టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇలాంటి ప్లేస్లో అడుగు పెట్టాలన్నా, ఇలాంటి ప్లేస్లో మనం రావాలన్నా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ కూడా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ మనకు ట్రైన్ టైం లేదు కాబట్టి అవన్నీ చూడలేకపోయాం. ఎవరైనా కొంచెం టైం ఉంటే ఈ యొక్క ఛత్రపతి సంభాజీ నగర్లో చాలా కోటలు, గుహలు ఇటువంటివి ఛత్రపతి సంభాజీ తిరిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.